హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు ఏంటంటే మనం యూట్యూబ్ షార్ట్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, అవి అప్లోడ్ చేసే ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. అంటే రెగ్యులర్గా మనము యూట్యూబ్లో మనం చేసిన వీడియోస్ అప్లోడ్ చేసేది అందరికీ తెలుసు. అలా కాకుండా అలా చేసినప్పుడు మనం వాడుతున్న వీడియోలు ఏదైనా పాటలు అవి బ్యాక్గ్రౌండ్ ఉంటే కాపీరైట్ కంటెంట్లు వస్తున్నాయి కదా, అవి రాకుండా ఉండడం కోసం యూట్యూబ్ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. దాని ద్వారా నేను డబుల్ విండో ఆప్షన్స్, గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ అని చెప్పి అవి యూజ్ చేసుకుని నేను వీడియోలు చేశాను. సో అది ఒక అతను వీడియో చూసి, సార్ మీరు చేసిన వీడియోలు బాగున్నాయి, అవి చేయడానికి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఏమున్నాయి, ఎలా వాడుతున్నారు ఏంది, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడిగారు అనమాట. కాకపోతే మేము దానికి ఏ సాఫ్ట్వేర్ వాడలేదు, అది యూట్యూబ్ బోర్డు ఇచ్చిన ఆప్షన్లోనే మేము దాన్ని యూజ్ చేసి చేసామన్నమాట. సో అది అతను అడిగాడు కదా, అదే డౌట్ ఇప్పుడు చాలామందికి ఉంటుంది. అందుకని ఆ డౌట్ను ఒకసారి క్లారిఫై చేద్దామని చెప్పి అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు యూట్యూబ్లో షార్ట్స్ మనకు కాపీరైట్ లేకుండా మనం వేరే వాళ్ళు వాడుతున్న కంటెంట్ని మనము ఎలా యూస్ చేసి మన దాంట్లోంచి ఎలా క్లిక్స్ సంపాదించుకోవచ్చు, ఎలా సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. యూట్యూబ్కి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారు కదా, ఇది మల్టీ స్క్రీన్ ఉంది కదా, పక్కన నేనున్నాను, ఈ పక్కన ఒక అమ్మాయి ఉంది. సో ఇప్పుడు మేము వాడుతున్న డైలాగ్, సో ఇదేంటంటే డైలాగ్స్ అనమాట. ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తుంటే దానికి పక్కన డైలాగ్ నేను చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఆ డైలాగ్ మనకి ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆ డబుల్ స్క్రీన్ విండోస్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కింద కూడా ఇంకోటి చూస్తే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వస్తుంది చూసారా. ఇప్పుడు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్న దానికి కింద నా ఫోటోని చూసారా. సో ఇది గ్రీన్ స్క్రీన్ అనమాట. ఇప్పుడు కింద ఇక్కడ నా స్క్రీన్ కనిపిస్తుంది, ఇది గ్రీన్ స్క్రీన్ ఆప్షన్, ఇంకోటి డబుల్ విండో ఆప్షన్. సో ఇవి ఎలాగ ఏందనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో దానికి ఏం చేయాలంటే ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. నేను చూపించిన ఛానల్ కాకుండా మీరు బ్యాక్ వచ్చేస్తే మామూలుగా ఇక్కడ షార్ట్స్ అని ఉంది కదా, షార్ట్స్. సో ఇప్పుడు మనం వాడుతున్న వీడియోస్ ఏదైతే ఉన్నాయి కదా, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే సో ఈ వీడియో నచ్చింది, దానికి ఏం చేయాలి, ఇక్కడ కింద రీమిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రీమిక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది యూస్ దిస్ సౌండ్ అని. సో ఇప్పుడు ఏంది యూస్ దిస్ సౌండ్ అంటే ఇక్కడ వీడు వాయిస్తున్న మ్యూజిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. సో ఇప్పుడు యూస్ దిస్ పెట్టాను అనుకోండి, నాకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇలా నేను కనిపిస్తాను స్క్రీన్ మీద. సో ఇప్పుడు నేను ఒక డ్యాన్స్, ఆ పాటకి నేను డ్యాన్స్ చేయాలనుకున్నాను, ఆ మ్యూజిక్ ఏదో ఒకటి వాడాలనుకున్నా. సో దీన్ని అటు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ రికార్డ్ బటన్ ఉంటుంది. సో యాక్షన్ చేయొచ్చు అనమాట. సో యాక్షన్ చేస్తే మనకు ఆ వీడియోకి తగ్గట్టుగా నేను డ్యాన్స్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా నాది స్క్రీన్లో వస్తుంది. లేదు ఆల్రెడీ మన దగ్గర ఫోన్లో కొన్ని డ్యాన్స్ వీడియోలు ఉన్నాయనుకోండి, ఆ వీడియోని అప్లోడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ పక్కన చిన్న సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇటు ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మనకు నచ్చిన వీడియోనో సాంగ్ ఏదో ఒకటి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఉంది, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట వీడియో. సో ఇది ఒక ఆప్షను. లేదంటే ఇక్కడ రికార్డ్ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ పెట్టారనుకోండి, నెక్స్ట్ కొట్టారనుకోండి, అంటే ఇది నచ్చితే ఇది ఇందాక అప్లోడ్ చేసిన వీడియో ఉంది కదా, ఆ ప్రకారం అప్లోడ్ చేస్తే అది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి క్యాప్షన్లో ఈ కింద మనకు వరుసగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, హ్యాష్ డ్యాన్సు, ఫన్నీ, కామెడీ అని. సో ఇలాగా ఏంటంటే మనకు ప్రతి వీడియోకి ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా ప్రతి వీడియోకి దాని కింద హ్యాష్ ట్యాగ్స్ అనేది వాళ్ళు అప్లోడ్ చేసిన వాళ్ళు ఏదైతే పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చింటాడో అవి వస్తాయి. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అన్ని ఆప్షన్స్ నార్మల్ ఉంటాయి. ఇవన్నీ మీరు మామూలుగా పెట్టుకుంటే ఒక్కొక్కటి మీరు చూసుకొని పెట్టుకుంటే మంచిది. ఇక్కడ విజిబిలిటీ పబ్లిక్ అని ఉంది కదా, అది 100% ఉండాలి. ఎందుకంటే అక్కడ పబ్లిక్ లేకుండా ఉంటే మీ వీడియో ఎవరికి జనాల్లోకి వెళ్ళదనమాట. సో అది పబ్లిక్ పెట్టుకొని మీరు అన్నీ చేసుకుంటారు. సో ఇది పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ షార్ట్ అని కొట్టారనుకోండి, ఇక్కడ కింద మీకు ప్రాసెస్ అవుతుంది చూసారా, ఈ లాస్ట్ కార్నర్లో ఇది అప్లోడ్ ప్రాసెస్ అనమాట. సో ఇది అప్లోడ్ అవుతుంది, అయిపోయిన తర్వాత జనాల్లోకి వెళ్తుంది. మీకు క్లిక్స్ వచ్చి అది బాగుంది అనుకోండి, ఇమీడియట్గా మీకు వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ వచ్చి అదే రీమిక్స్లోకి వెళ్తే కొలాప్స్. కొలాప్స్ అంటే ఏంది,
దీనికి నేను మీకు వేరే ఆప్షన్ చూపిస్తాను. కొలాబ్స్కి ఈ వీడియో వేరే వీడియో తీసుకుంటాను. కొలాబ్స్ పెట్టుకున్నా. ఇప్పుడు వాయిస్కి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇది పెట్టగానే మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు యాక్షన్ వస్తుంది చూడండి. స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కింద మనకు మైక్ సింబల్ కింద ఒక చిన్న ఇది కనిపిస్తుంది కదా, అది వచ్చి ఇప్పుడు నేను రైట్ సైడ్ ఉన్నాను, అమ్మాయి లెఫ్ట్ సైడ్ ఉంది కదా. సో ఇప్పుడు అది మనకు మార్చుకోవడానికి సైడ్ కొడితే సైడ్కి, అప్ అండ్ డౌన్ కొడితే అప్ అండ్ డౌన్ పైన కింద, ఎటు కొడితే కింద పైన ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఎటు కావాలంటే అలాగా. ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇలా సెలెక్ట్ చేసేసి నేను ఓకే వేసుకున్నా. ఇప్పుడు రికార్డ్ బటన్ కొట్టాను అనుకోండి, ఎలా వస్తుంది చూడండి. పెళ్లికి ముందు మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నాను. మొగుడికి 3 కోట్లు వాడడం తప్ప ఏమీ సాధించలేనని అర్థమైంది. ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా. సో ఇప్పుడు ప్రాసెస్ అయిన తర్వాత చూడండి, నేను ఇప్పుడు ఆ అమ్మాయి వాయిస్ తర్వాత మధ్యలో జంట వాయిస్ ఏదైతే వచ్చిందో ఆ వాయిస్ మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నాను. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇందాక ఉన్నదానికి వేరే ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు దీనికి చూడండి, ఫన్నీ ఒకటి, ట్రెండింగ్ అని, కామెడీ, వైరల్, లీలా కృష్ణ బ్లాగ్స్ అంటే ఆమె ఛానల్ పేరు ఇట ఇవి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏవైతే వస్తున్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది చూసారా. రైట్ షార్ట్ క్యాప్షన్ అని చెప్పి, అంటే 100 లెటర్స్ ఉండాల్సింది 113 వచ్చాయి. అంటే ఏంది, మనకు ఇది ఎక్స్ట్రా తీసుకుంది. కాబట్టి ఇప్పుడు వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ తీసేసి మీరు 100 వచ్చేటికి చేసుకుని ఓకే వేసి అప్లోడ్ షార్ట్ అని కొట్టండి. చూడండి ఆప్షన్ ఉంది, ఇది బాగుంది కదా. రోజు కామెంట్ ఇవ్వాలి. అప్పుడేం చేయాలి, కట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. కట్ వీడియో పెట్టి 5 సెకండ్లు డన్ కొట్టారనుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా. ఇప్పుడు రికార్డ్ బటన్ నొక్కాలి. సూపర్ డైలాగ్ అండి, చాలా ఫన్నీగా చెప్పారు, బాగుంది. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. సో నేను చేసింది చూడండి. సూపర్ డైలాగ్ అండి, చాలా ఫన్నీగా చెప్పారు, బాగుంది. మళ్ళీ నెక్స్ట్ కొట్టేసి మనం ఇక్కడ క్యాప్షన్లోకి వెళ్తే దీంట్లో వచ్చిన ఇవన్నీ పెట్టుకొని మనము వీడియో అనేది చేసుకోవచ్చు. సో నేను ఇదైతే ఇప్పుడు మీకు చూపించలేదు, ఎందుకంటే నాకు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అన్నీ మళ్ళీ యాడ్ చేయడం కూడా నాకు నచ్చలేదు చూసిన. ఇంకా సో ఇప్పుడు సపోజ్ ఈ ఆప్షన్ బాగుంది, దీని కింద గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని కట్టండి. గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఏమవుతుందంటే మన ఫోటో వస్తుంది, దాన్ని చిన్నది చేసుకొని మనం కింద పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇటు వచ్చింది కదా నాది పెద్దది, 2 చేతులతో ఇలా స్క్రోల్ చేస్తే మనకు మినిమైజ్ అనమాట. మినిమైజ్ మ్యాక్సిమైజ్ మీకు ఐడియా ఉంటుంది కదా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని. సో అది ఇలా చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ కానీ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఒక సైడ్ మనం పెట్టేయాలి. పెట్టేసి ఇక్కడ రికార్డ్ బటన్ నొక్కేయాలి. సో ప్రాసెస్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అంటే ఓకే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ కొట్టాలి. సో నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ క్యాప్షన్లోకి వెళ్తే వీళ్ళు ఇచ్చిన డిజైన్స్ ఇవన్నీ పెట్టుకోండి. అయిపోయింది. సో ఇప్పుడు క్లిక్ చేసి అప్లోడ్. సో ఈ ఆప్షన్స్లో ఏవైనా మనం వాడుకుని వీడియోస్ మన దాంట్లో అప్లోడ్ చేసుకుంటే పక్కనోడివి మనకు కాపీరైట్స్ అనేవి రావు. అవి క్లిక్ అయితే వాడికి ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో ఆ వ్యూస్ అన్నీ మనకు కూడా వస్తాయి. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు చూపించాను కదా, ఈ విధంగా మీరు కూడా యూస్ చేసుకొని వీడియోస్ చేయండి, మీ ఛానల్ని బాగా గ్రోత్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ.